అని అడిగావు. ఆ రోజు కులం గుర్తులేదా? ఈరోజు గౌడు బిడ్డ లేదా బీసీ బిడ్డ అన్యాయం జరుగుతూ ఉంది అన్నావు. మీ అందరూ కూడా చూడాలి క్లియర్ కట్గా ఆ రోజు ఈ రోజు కూడా అన్న మాటలు. ఎంతకాలం పాటు కులాన్ని తాకట్టు పెడతారు మీరు? కుల సంఘాలుగా వచ్చిన మీ పెద్దలు కూడా అడుగుతాం, ఇక్కడ స్థానిక శాసనసభ్యులు అడుగుతాం, కులాలు కూడి పెడతాయా? మన కులం మనం కాపాడుకుందాం, కానీ కులాన్ని రెచ్చగొట్టే కార్యక్రమం, ప్రభుత్వం మీద బురద జల్లే కార్యక్రమం ఒక బలహీన వర్గాల వ్యక్తి జోగి రమేష్ కృష్ణా జిల్లాలో అంచెలంచెలుగా ఎదిగాడు. ఒక బలహీన వర్గాల వాడు, ఒక గౌడ కులస్తుడు ఎదిగితే ఇది అంటే చిన్నవాడు చిన్న బాలుడు 14 సంవత్సరాలు బాలుడు చనిపోతేనే కులం అన్నం పెడుతుందా? అయితే బీసీ సంఘాలు ఎందుకు వచ్చారు అని చెప్పి బెదిరించినటువంటి వ్యక్తి. అంటే నువ్వు ఏమి చేసావని చెప్పి బీసీలు నీ వెనుమంట ఉండాలండి? ఏ రోజైనా నేను ఇంత చెప్పినట్టుగా బీసీలు బాగుపడే విధంగా, లేకపోతే బీసీలకి మెరుగైన జీవన పరిమాణం వచ్చే విధంగా చేశావు. కేవలం నీ వ్యక్తిగతంగా మీ యొక్క వ్యక్తిగత లబ్ధి కోసం, నీ కుటుంబ లబ్ధి కోసం చేసినటువంటి ఈ భూ ఆక్రమణ రుజువు అవుతుంటే దాన్ని నువ్వు రాజకీయం పులిమించుకుని దాన్ని మళ్ళీ నువ్వు కులాలు మతాలని చెప్పేసి రెచ్చగొట్టే ధోరణి ఎవరు చేస్తూ ఉన్నారండి? అది జగన్మోహన్ రెడ్డి వైసీపీ యొక్క తత్వం. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ఎవరిని కూడా మోసపోతూ ఇరికించాలని కానీ ఎవరిని ఇబ్బంది పెట్టాలని ఆలోచన చేయదు. అలా చేసే తత్వం ఉంటే ఈ రోజున మీ 175 మంది ఎవరైతే గతంలో ఇన్ఛార్జ్గా ఉన్నారో, ఇప్పుడు ఎమ్మెల్యేలుగా ఉన్నా ప్రతి ఒక్కరు కూడా బయట తిరిగేవాళ్ళు కాదు. మీ పర్సనల్ విషయాలు ఉంటాయి, వాటిల్లో నేను ఎప్పుడు దూరం. ఇది పగడబందీగా మీరు హయాంలో ఉన్నప్పుడు అన్యాయంగా పక్కన ఉన్నటువంటి అగ్రిగోల్డ్ భూమిని కబ్జా చేశారు కాబట్టి అది రుజువైంది. కాబట్టి గతంలో కూడా దీన్ని అన్ని పత్రికల్లో కూడా క్లియర్గా వచ్చాయి. కాబట్టి దానిపైన పూర్తి అధ్యయనం చేసి పూర్తి సాక్ష్యాధారాలతో ఎవరైతే రాజీవ్ ఉన్నారో, ఎవరైతే వెంకటేశ్వరరావు ఉన్నారో వాళ్ళన్ని పత్రాలు కూడా అన్నీ తీసుకుని వచ్చి తద్వారా విచారణ చేస్తాం. చట్టం దాన్ని పని చేసుకుంటా ఉంది తప్ప ఎక్కడ కూడా రాజకీయ జోక్యమే లేదు. ఇది తప్ప అంటే నువ్వు చేసిన అంటే ఇప్పుడు నువ్వు చేసింది చేయలేదా? నువ్వు డబుల్ రిజిస్ట్రేషన్ ప్రాపర్టీ చేయలేదా? లేకపోతే నువ్వు రాటిఫికేషన్ చేసినటువంటి పరిస్థితి నిజం కాదా? నువ్వు 5 కోట్లు విలువ సొమ్ము దోచుకునేది నిజం కాదా? ఆ మాట మాట్లాడకుండా నువ్వు కేవలం బురద వేసే విధంగా పార్టీ మీద, అలాగే రెచ్చగొట్టే విధంగా కులాల మీద మాట్లాడటం ఇది సబబు కాదు. ఇది ఒక సుపరిపాలన. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా తెలుగు ప్రాంతం అంతా కూడా సుభిక్షంగా ఉండాలి అని చెప్పి ఆలోచించేటువంటి వ్యక్తి. ఇట్లాంటి బెదిరింపులకు ఎవరు కూడా ఇక్కడ బెదిరిపోరు. మీకు పిల్లలు ఉన్నారు, మాకు సమయం వస్తుంది అని తప్పుడు మాటలు చేసిన తప్పుని సరిదిద్దుకుని క్షమాపణ చెప్పి చట్టపరంగా ఎలా జరుగుతుందో అలా చేయాలి. కానీ ఎక్కడ కూడా ఇలాంటి తప్పుడు మాటలు మాట్లాడితే మేము ఎప్పుడు కూడా క్షమించామని చెప్పేసి కూడా మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నామని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఉన్నాం. అలాగే రెవెన్యూ